ఐఎమ్ డాక్టర్ మాధురి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఈరోజు మనం ఫైబ్రాయిడ్ యూట్రస్ అంటే గర్భసంచిలో గడ్డల గురించి మాట్లాడుకుందాం. సో ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి నాన్ క్యాన్సరస్ గ్రోత్స్ అంటే నిరపాయమైన గడ్డలు. సో ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి రొటీన్గా స్కాన్ చేసుకునేటప్పుడు ఒక 30 to 50% ఉమెన్లో మనకి యూజువల్గా కనిపిస్తూ ఉంటాయి. సో ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళ అందరిలో సిమ్టమ్స్ ఉండాలని లేదు. సిమ్టమ్స్ ఉంటే ఏం సిమ్టమ్స్ ఉండొచ్చు అని అంటే పీరియడ్ బ్లీడింగ్ అనేది ఎక్కువ అవ్వడము, పీరియడ్స్ టైంలో పెయిన్ ఉండడము, అండ్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడము, కొత్త కడుపులో నొప్పి రావడం, పొట్ట అనేది పరిమాణం పెరిగినట్టు అనిపించడం, అండ్ ఈ గడ్డ అనేది యూరిన్ ట్రాక్ట్ అండ్ పేగుల మీద నొక్కడం వలన యూరిన్ అండ్ మోషన్ వెళ్ళడానికి కూడా ఇబ్బందులు ఉండొచ్చు అనమాట. సో యూజువల్గా ఈ ఫైబ్రాయిడ్స్ దేని వలన వస్తాయి అనేది మనం కరెక్ట్గా కనుక్కోలేము, కానీ ఏ ఫ్యాక్టర్స్ వల్ల ఎక్కువ వస్తాయి అనేది మనం చూస్తున్నాం. సో ఈ ఫైబ్రాయిడ్ గ్రోత్ అనేది బాడీలో ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది. యూజువల్గా ఏజ్ 40 years కన్నా పైబడిన వాళ్ళల్లో మనం ఈ ఫైబ్రాయిడ్స్ ఇన్సిడెంట్స్ అనేది ఎక్కువ చూస్తున్నాం. అండ్ ఎర్లీ మినార్కీ అంటే యూజువల్గా పెద్ద మనిషి అయ్యే ఏజ్ కన్నా ముందుగా పెద్ద మనిషి అయ్యేటట్టయినా సరే, లేదంటే లేట్ మెనోపాజ్ అంటే యూజువల్గా నెలసరిలో ఆగే ఏజ్ కన్నా ఇంకా లేట్గా ఆగుతుంది అని అనుకున్నా సరే, తర్వాత ఫ్యామిలీ హిస్టరీ అంటే మీ మదర్ కానీ సిస్టర్స్ కానీ ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్నట్టయితే మీకు ఈ ఫైబ్రాయిడ్స్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అనేవి జనరల్ పాపులేషన్ కన్నా ఒక 2 to 3 times ఎక్కువ ఉంటుందన్నమాట. సో వెయిట్ ఎక్కువ ఉన్నా సరే, లేదంటే బీపీ ఎక్కువ ఉన్నా సరే, లేదంటే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో, అండ్ రెడ్ మీట్ అంటే మటన్, బీఫ్ ఇలా తినే వాళ్ళలో, సోయాబీన్స్ ఎక్కువ తినే వాళ్ళలో ఫైబ్రాయిడ్స్ అనేవి ఎక్కువ చూస్తున్నాం అనమాట. తక్కువ ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకునే వాళ్ళలో కూడా ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి మనం ఎక్కువ చూస్తున్నాం. విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా సరే ఫైబ్రాయిడ్స్ ఇన్సిడెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఓసీ పిల్స్ అని అంటాం, అంటే బర్త్ కంట్రోల్ పిల్స్, బర్త్ కంట్రోల్ కోసం తీసుకునే పిల్స్ తీసుకునేటప్పుడైనా, లేదంటే వేరే రీజన్స్కి తీసుకునేటప్పుడైనా వీళ్ళల్లో ఏంటంటే ఈ ఫైబ్రాయిడ్స్ వచ్చే టెండెన్సీ అనేది జనరల్ పాపులేషన్ కన్నా తక్కువ ఉంటుందన్నమాట. సో ఓసీ పిల్స్ తీసుకోవడం వల్ల ఉన్న అడ్వాంటేజ్లో ఇదొకటి. సో ఫైబ్రాయిడ్స్ గురించి మరికొన్ని విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.